అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ మేడ్ ఫుడ్. ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నా, గ్రేవీ కర్రీస్ వండుకున్నా హోమ్ మేడ్ మసాలా పౌడర్ అని చెప్తాను కదండి, అదేంటో ఈరోజు చూసేద్దాం. స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టుకొని అందులో డ్రైగా 2 కప్పులు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర వేసుకొని అందులోనే ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ ని బాగా చిన్న మంట పెట్టుకొని దగ్గరే ఉండి జాగ్రత్తగా కలుపుకోవాలి. 5 మినిట్స్ అలాగే వేపుకున్న తర్వాత అందులోనే 1/2 కప్పు గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. గసగసాలు వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేపకూడదండి, అవి కొంచెం త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇంకొక 2 to 3 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన స్మెల్ ని బట్టి చెప్పేయచ్చండి అవి ఎంత బాగా రోస్ట్ అయ్యాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లో వేసుకొని రూమ్ టెంపరేచర్ దగ్గర పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చితే గసగసాలతో పాటు కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2 నుంచి 3 నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.